హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం వివో ఎక్స్ సిరీస్లో మనకి వివో X90 Pro ఇవన్నీ వచ్చాయన్నమాట. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే X90 అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే దీని ఫుల్ రివ్యూ తెలుసుకుందాం అనమాట. మనకు ఈ మొబైల్ అయితే మనకు వేదం మొబైల్స్ ఉన్నాయి. వేదం మొబైల్స్లో వచ్చి తీసుకోవచ్చు. తిరుపతిలో ఉంది ఇక్కడ. అలాగే వీళ్ళది చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది వచ్చి మనకి సెంట్రల్ పార్క్ దగ్గర ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అలాగే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎలా ఉంది దీని అన్బాక్సింగ్ వీడియో మొత్తం మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు మీ మొబైల్ గురించి పూర్తిగా అయితే తెలుస్తుంది అనమాట. దీని కాస్ట్ అవన్నీ వివరాలన్నీ. హాయ్ అండి, మనకి వివోలో X90 సిరీస్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ X90 సిరీస్లో 3 వేరియంట్ వస్తుంది. X90 ఆర్ X90 Pro. X90లో వచ్చి 8GB ప్లస్ 256GB వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 59,999 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 12GB ప్లస్ 256GB వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 63,999లో వస్తుంది అనమాట. టాప్ అండ్ మోడల్ X90 Pro వచ్చి మనకి 83,999లో వస్తుంది అనమాట. మెయిన్ ఈ మూడింటికి మనకి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. మెయిన్ ఫైనాన్సెస్ లో తీసుకున్నామంటే 0 డౌన్ పేమెంట్స్ ఆఫర్స్ ఉన్నాయి. ప్లస్ అదే విధంగా మనం క్రెడిట్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంటే 10% క్యాష్ బ్యాక్ వరకు కూడా మనకి అవైలబుల్ లో ఉంది. ఎనీ క్రెడిట్ కార్డ్ లేదండి, మనకి SBI విత్ ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నామంటే మనకి 10% క్యాష్ బ్యాక్ అనేది అవైలబుల్ వస్తుంది. ప్లస్ అదే విధంగా వివో వి షీల్డ్ అనేసి ప్రొడక్షన్ ప్లాన్ అనేది నడుస్తుంది. అది మనకి 40% ఆఫర్ వరకు ఉందన్నమాట. తక్కువ ప్లాన్ లో మనకి వివో కంప్లీట్ డ్యామేజ్ ప్రొడక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. మన వేదం మొబైల్స్ లో ఈ ఆఫర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా స్టోర్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి మన వేదం మొబైల్స్ లో. మీకు ఏదైనా మొబైల్ పర్చేస్ కావాలనుకున్నామంటే ఈ న్యూ మోడల్ X90 సిరీస్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది. మన వేదం మొబైల్స్ రండి, పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరి. ఓకే సార్, మన ఛానల్ తరఫు నుంచి ఎవరైనా డిస్కౌంట్ ఉంటుందా? 100% సార్. మన ఛానల్ తరఫున ఏదైనా వచ్చారంటే మనం కంపల్సరీ మనము ఏదైనా బెనిఫిట్ చేసి ఇస్తాం మన కస్టమర్స్. ఫ్రెండ్స్, ముందుగా అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ అయితే చూడండి ఎలా ఉందనేది. బాక్స్ అయితే పెద్ద బాక్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది 8+256GB వేరియంట్ అయితే రావడం జరిగింది. ఇంట్లో మనకి దీంట్లోనే మనకు 512GB కూడా ఉందన్నమాట. X90లోనే మనకి సారీ వాల్యూ చూసుకుంటే 1.14 watts per kg అయితే ఉందన్నమాట. హెడ్ అలాగే బాడీ వచ్చి మనకు 0.66 watts per kg అయితే ఉందన్నమాట. ఇంకా మనకు బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏమొస్తుందని. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తూనే మొబైల్ అయితే ఉందన్నమాట. మొబైల్ తీద్దాం. మన మొబైల్ తీసి పక్కన పెడదాం. చూడండి ఎలా ఉందని. చాలా డిజైన్గా చాలా క్లీన్గా అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం లోపల అయితే చూద్దాం ఏమున్నాయి అనేది. లోపల మనకు ఇందులో వచ్చి మనకి కేస్ అయితే రావడం జరిగింది. ఆ కేస్ కూడా బాగానే ఉంది. అంటే నార్మల్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇది వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే స్మార్ట్ గైడ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఖాళీ ఉండేటప్పుడు దాన్ని చూసుకోండి. ఎలా వాడాలనేది మాత్రం దాంట్లో తెలుస్తుంది అనమాట. అలాగే ఇంకా మనము సైడ్లో ఛార్జర్ అవన్నీ చూద్దాం ఇంకా ఏమేమి వచ్చాయనేది. ఈడైతే పెద్ద బాక్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో అయితే మనకు ఛార్జర్ అయితే వస్తుంది. ఇది వచ్చి మనకు 120 watt ఛార్జర్ అనమాట. ఫ్లాష్ ఛార్జర్, అది వివో వాళ్ళ ఫ్లాష్ ఛార్జర్ అనమాట. చూసారు కదా, 5 watts 2 amp, అలాగే మనకి 9 watts 6 amp అట్లా అన్ని వస్తుందన్నమాట. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చి మనకి కేబుల్ అయితే రావడం జరుగుతుంది. ఇది టైప్ సి కేబుల్ అనమాట. మీకు దీంట్లో ఛార్జర్లో కూడా టైప్ సి ఉంటుంది చూడండి. టైప్ సి కేబుల్ అనమాట. ఇక మనం బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. అలాగే ఇంకా మొబైల్ గురించి చూద్దాం ఎలా ఉందనేది. మొబైల్ ఫస్ట్ మనం ఫ్రంట్ లుక్ అంతా చూడండి ఒకసారి. మనకు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందని చూద్దాం. మొత్తం బిల్డ్ అయితే చాలా బాగుంది. మనకి సైడ్ అయితే కర్వ్డ్ డిస్ప్లే అయితే రావడం జరిగింది అనమాట. మనకు కింది సైడ్ వచ్చి మనకి టైప్ సి పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. గ్రిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పక్కన మనకి సైడ్లో వచ్చి మనకి వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ అయితే వస్తుంది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. క్లియర్గా మనకు డిస్ప్లే కూడా చాలా బాగుంది. 6.78 inches డిస్ప్లే అయితే ఉందన్నమాట. మనకు పట్టుకునేటప్పుడు మనకు ఆ ఫీలింగ్ అయితే కలగదు. ఇక్కడైతే 3 కెమెరా అయితే ఇచ్చారు చూడండి. అలాగే ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్స్ అని ఉంది, జియోస్ అని ఉంది. అలాగే మనకు అది 2 colors ఆఫ్ ఫ్లాష్ అయితే దీంట్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. జియోస్ది చాలా బాగుంటుంది చూడడానికి అయితే. కెమెరా కానీ మనకు ఆ బ్యాక్ సైడ్ లుక్ కానీ కొంచెం గ్లాసీ ఫినిష్తో అయితే వస్తుందన్నమాట. స్లిప్పరీగానే ఉంది. మనం ఖచ్చితంగా కేస్ అయితే వాడాల్సిందే. కేసు వాడకుండా యూజ్ చేసేదానికి అయితే కుదరదు. డిస్ప్లే చూడండి, పైన ఒక ఫ్రంట్ కెమెరా వచ్చి 32 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. మనకు
బ్యాక్ సైడ్ వచ్చి మనకి 50 MP కెమెరా అయితే వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ముందు దీంట్లో చూద్దాం. అలాగే నెట్వర్క్ ఇంటర్నెట్ అయితే ఉంది, అలాగే మనకు బ్లూటూత్ డివైస్ ఉంది, డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది, అలాగే లాక్ స్క్రీన్ వాల్పేపర్స్, అలాగే డైనమిక్ ఎఫెక్ట్స్, సౌండ్ వైబ్రేషన్స్, అలాగే ఇవన్నీ మనకు దీంట్లో అయితే ఉంటాయన్నమాట. యాప్ నోటిఫికేషన్ ఇవన్నీ మనకు సిస్టమ్ అప్డేట్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా ఇది వచ్చి ఫంటచ్ OS 13తో అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే ఇది X90 మోడల్, వివో V2 చిప్ కూడా దీంట్లో ఉంటుంది. అలాగే ప్రాసెసర్ వచ్చి డైమెన్సిటీ 9200తో వస్తుంది. ఆక్టా కోర్ 3.5 GHz సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కూడా విర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది అనమాట, 8+8 అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 13తో వస్తుంది. అలాగే ఫోన్ స్టోరేజ్ వచ్చి మనకి 256 GB అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, OS వర్షన్ మనకి ఫంటచ్ OS 13 గ్లోబల్ వర్షన్ అయితే ఉంది. మోడల్ వచ్చి V2218 అనమాట. అలాగే ఇంకా మనం దీంట్లో వచ్చి కింద మనకి ప్యాచ్ వర్క్ చూస్తాం. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ వచ్చి మనకి February 1, 2023 అయితే ఉందన్నమాట. గూగుల్ ప్లే అయితే మనకి సెప్టెంబర్ ఉందన్నమాట 2022. ఇంకా మనం మెయిన్ డిస్ప్లే విషయానికి వస్తే, డిస్ప్లే వచ్చి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుందన్నమాట డిస్ప్లే. అలాగే మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది అనమాట ఇది. ఇంకా మనం దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి మన డిస్ప్లే చూద్దాం ఎలా ఉందనేది. డిస్ప్లే వచ్చి మనకి వేరియబుల్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుందన్నమాట. సిస్టమ్ అప్డేట్ అయితే ఆల్రెడీ అప్డేట్ అయితే అయింది. మనం డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే గురించి మనకి ముందుగా చూసి మన తర్వాత మీకు విషయం చూస్తాను. డిస్ప్లే చూసారు కదా, బ్రైట్నెస్ మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ వస్తుంది, ఐ ప్రొటెక్షన్ ఉంది, అలాగే డార్క్ థీమ్ ఉంది, స్క్రీన్ టైమ్ అవుట్, స్క్రీన్ కలర్స్, ఫాంట్ అండ్ డిస్ప్లే సైజెస్ ఉన్నాయి. మనకి మన లెటర్స్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా మనము స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూద్దాము. రిఫ్రెష్ రేట్ అయితే ఇది వచ్చి వేరియబుల్ రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట. 60 Hz ఉంది, 120 Hz ఉంది. స్మార్ట్ స్విచ్ కూడా ఉందన్నమాట. మనకు స్మార్ట్ స్విచ్ అంటే మనం వాడుకునే దాన్ని బట్టి అది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. అలాగే ఇది 4801 mAh 10 mAh బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే 120 watts ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఇది వస్తుందన్నమాట. ఇంకా అలాగే మనము కెమెరాస్ విషయానికి వస్తే, మన కెమెరా వచ్చి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. అలాగే 12 MP సెకండ్ కెమెరా, 12 MP సెకండ్ కెమెరా, అలాగే థర్డ్ కెమెరా వస్తుంది అనమాట. ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే మనకు 50 MP కెమెరా ఇది 1.8తో వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. AF OIS కూడా దీంట్లో ఉంటుంది. అలాగే 12 MP f2.0 టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. ఇది 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో ఫీచర్స్ వచ్చి మనకి జియోస్ ఫీచర్తో వస్తుంది. జియోస్లో అలాగే మనకి ఆప్టికల్ టీ లెన్స్ కోటింగ్తో వస్తుంది. పిక్సెల్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. డ్యూయల్ LED డ్యూయల్ టోన్ ఫ్లాష్తో వస్తుంది. HDR పనోరామా ఇవన్నీ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి 32 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఇది వచ్చి మనకి HDR సపోర్ట్ చేస్తుంది. వీడియోస్ అయితే మనకు 1080p 30fps 60fpsలో సపోర్ట్ చేస్తుంది. 4K అయితే సపోర్ట్ చేయదు అనమాట. అలాగే ఇది వచ్చి మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి 50 MP కెమెరా, 50 MP అలాగే పనోరామా, అల్ట్రా HD డాక్యుమెంట్స్, అలాగే లాంగ్ ఎక్స్పోజర్, టైమ్ ల్యాబ్స్, స్లో మోషన్స్, అలాగే సూపర్ మూన్, యాస్ట్రో, జియోస్ వాళ్ళ జియోస్ ఆర్కిటెక్చర్ అనేది అది కూడా చాలా బాగుంటుంది అనమాట. డబుల్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్టిక్కర్స్ ఉంటాయి, లైవ్ ఫోటో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు దీంట్లో రావడం అయితే జరుగుతుందన్నమాట. కెమెరా ఫ్రంట్ క్యామ్ కూడా చాలా బాగుంటుంది. మనం వీడియో రెజల్యూషన్ చూస్తాం. ఇది వచ్చి మనకి బ్యాక్ కెమెరా వచ్చి 4K రెజల్యూషన్తో వస్తుంది. మనకి 60 FPS 30 FPS రెండు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్. అయితే ఫ్రంట్ కెమెరాలో కూడా ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఇది. మనకు శాంసంగ్లో చూస్తే యాక్చువల్గా మనకు చిన్న ఫోన్లో నుంచి కూడా మనకి ఫ్రంట్ కెమెరా మనకి 4K 60 FPSలో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో చూడండి HDR 10+ ఉంది, మోషన్ ఆటో స్టెబిలైజేషన్ ఉంది, అలాగే లెవెల్ ఉంది, ఫ్రేమింగ్ చేసుకోవచ్చు, మూవీ మోడ్ అయితే ఉందన్నమాట, వాటర్ మార్క్ ఉంది, ప్రాంప్ట్ లెన్స్ ఇట్లాంటివన్నీ మనకు దీంట్లో అయితే ఉంటాయన్నమాట. మనం సెట్టింగ్స్లో అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనకి HDR 10+ అయితే మనకి చూపిస్తాం చూడండి. వాట్ ఈస్ HDR గురించి తెలుసుకొని తర్వాత మనము దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. కెమెరాస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. కెమెరాల విషయంలో ఏం ఆలోచించాల్సిన పని లేదు. మీకు కొన్ని కెమెరా క్లిప్పింగ్స్ చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయి అనేది. అమేజింగ్ ఫొటోస్ అనమాట. ఫొటోస్లో ఏ విధమైన ఇది ఉండదు, ఎందుకంటే కాస్ట్ పరంగా మనకి ఇది మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోనే అనమాట. ఎందుకంటే ఇది డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ కాబట్టి ఇది మంచి ప్రాసెసర్. ఇది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రాసెసర్ అనమాట. కెమెరా విషయంగా చూడండి ఎలా ఉందనేది. కెమెరా చాలా క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, దాంట్లో మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది.
కొన్ని బొకే షాట్స్ అవి చూడండి ఎలా ఉన్నాయనేది. చాలా బాగుంది క్లారిటీ అయితే కనుక. బొకే షాట్స్లో ఎక్కడ చూడండి, ఎక్కడైనా కానీ ప్రాబ్లం కానీ ఏం కానీ లేదు. చాలా నీట్గా అయితే ఫోటో అయితే రావడం జరుగుతుంది. మీరు చూసారు కదా ఎంత క్లీన్గా ఉందనేది. మీకు చాలా కలర్స్ కూడా ఎక్కడ కూడా మనకు బూస్ట్ చేసినట్టయితే చూపించదు అనమాట. చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. మనకి చూడండి ఇది నైట్ మోడ్లో తీసిన ఫొటోస్ అయితే ఎలా ఉన్నాయనేది మీకు క్లిప్స్ కూడా చూపిస్తాము. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు వీడియో ఇది మనము నైట్ టైమే వీడియో తీసామన్నమాట. ఎంత బాగుందో, ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఎక్కడే కానీ మనకు అందులో ఇంకా ఒక మనిషిని పర్టికులర్గా చూపించేటట్టయితే మనకు ఎలా ఉందో చూడండి. నీట్గా వాళ్ళు పోర్ట్రేట్లో అయితే కనపడతారనమాట. మనకు వీడియో మొత్తం పోర్ట్రేట్ వీడియోతోనే వస్తుంది. ఇది జియోస్ కెమెరా కాబట్టి మనకు పూర్తిగా మనం ఎలా ఒక కెమెరాలో నుంచి తీసేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే అయితే ఉంటుందన్నమాట. చూడండి మనము ఆ వీడియో తీసేటప్పుడు ఆ పోర్ట్రేట్ వీడియో అనేది ఎంత నీట్గా ఉందో మనకి చాలా బాగుంటుంది ఇలా ఉండేటప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది కెమెరా అయితే. కెమెరా చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. మంచి కెమెరా అయితే ఉంది దీంట్లో. కెమెరా పరంగా అయితే వివోని మనం ఏం చెప్పేదానికి లేదు. చూడండి ఈ షాట్ అయితే ఎంత బాగుందో. నేను ఫ్రంట్ క్యామ్లో తీసాను అనమాట. ఇది ఫ్రంట్ క్యామ్లో అయితే 32 MP ఫ్రంట్ క్యామ్. ఇది కెమెరా ఎంత బాగుంది చూడండి. మనకి చాలా బాగుంది. ఆ కలర్స్ కానీ ప్రతి ఒక్కటి నేను కూడా ఎంత నీట్గా నా గుండు కూడా ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా మొబైల్ ఎలా ఉంది అనేది. మొబైల్ అయితే చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మనకి కాంపాక్ట్ సైజ్ చేతిలో మనకు పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. మనకి ఆ ఎడ్జ్ డిస్ప్లే కానీ ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కొనాలంటే కనుక X90 లో తీసుకోండి. ఎందుకంటే కెమెరా లవర్స్ అయితే కనుక చాలా బాగుంటుంది. వాడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకు పట్టుకోవడానికి చూడండి గ్రిప్ కానీ చూడడానికి మనకు లుక్ కానీ అంటే ప్రీమియం లుక్ అయితే వస్తుంది అనమాట కెమెరాస్ కూడా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.